గ్రౌండ్ వర్క్లో రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ ఏంటంటే జస్ట్ సోషల్ మీడియాని నమ్ముకుని సోరోస్ను నమ్ముకుని లేకపోతే ఎవడెవడో చెప్పే స్కెచ్లు నమ్ముకుంటున్నాడు కానీ తన పార్టీకి తను బలమైన నాయకుడిగా నిరూపించుకోవట్లా. జోడో యాత్ర చేయడం ద్వారా, అది కూడా యాత్ర అంటే కాసేపు నడుపుతాను కాసేపు బస్సు తిరుగుతానంటే ఎవరికి సింటమ్ వస్తుంది, సింపతి వస్తుంది. ఇప్పుడు అద్వానీ రథయాత్ర అన్నాడు, అంతే రథయాత్ర అంటే రథమే అంతే అంతే, అంతేగాని ఈ డ్రామటైజ్ చేసుకోవాలా, ఓ సిద్ధాంతం పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ కాంగ్రెస్ ఏం సిద్ధాంతం పట్టు రావాలి? అంత్యోదయ అనే పదం కాంగ్రెస్ కుదరట్లా, చిట్ట చివరి పేదవాడికి పైసలు చేరడం అన్నటువంటిది. ఎందుకు రాజీవ్ గాంధీనే చెప్పాడు 100 రూపాయలు మేము కేంద్రం నుంచి పంపితే 10 రూపాయలు వెళ్తుంది. అంత్యోదయ చేతకంది వాళ్ళ నాన్నకే. అట్లాంటప్పుడు ఇవాళ అంత్యోదయ జరుగుతోంది. డీబీటీ అనే సిస్టమ్ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? అన్నేళ్ళు పరిపాలించింది, అందరి చేత జన్ధన్ అకౌంట్లు తీసి డైరెక్ట్గా వేయగలుగుతున్నాడు. దీనికి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీ ఎట్టవుతాడు? ఇంకోటి, ఒక సామాన్యుడి దగ్గరికి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని ఒక పక్క పల్లెటూరులో ఉన్నటువంటి సామాన్యుడికి మోడీ దగ్గర నుంచి డబ్బులు నేరుగా వచ్చి పడుతున్నాయే రైతుకి. అట్లాగే ఇప్పుడు ఉపాధి హామీ పథకం డబ్బులు కూడా నేరుగా మోడీ నుంచి ఇక్కడికి వచ్చి పడుతున్నాయే. ఇలాంటివి ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ని వీళ్ళు? కాబట్టి కాంగ్రెస్ తనని